వెల్కమ్ టు అవర్ ఛానల్. గత వీడియోలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈరోజు తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ మీద మరొక కేసు హియరింగ్ రాబోతుందని, అది మనం అనుకున్నట్టుగానే దాదాపుగా 11 to 12 మధ్యలో గౌరవ హైకోర్టు ముందుకైతే హియరింగ్ వచ్చింది. కోర్ట్ నెంబర్ 32 ఐటెం నెంబర్ 13గా ఇవాళ హైకోర్టు బెంచ్ ముందుకైతే రావడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, ఈ కేసు కంప్లీట్గా జీవో నెంబర్ 29 ఇష్యూ మీద పిటిషనర్స్ ఫైల్ చేయడం జరిగింది. సో ఇవాళ పిటిషనర్ తరపున గౌరవ అడ్వకేట్ గారు అయితే వాదనలు ప్రారంభించారని, సో క్లారిటీగా అసలు జీవో నెంబర్ 29 వల్ల జరిగిన నష్టాన్ని పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కూడా, ఒక కమ్యూనిటీ ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళకి ఏ విధంగా లాస్ అయింది, ఒకవేళ జీవో నెంబర్ 29 లేకపోతే ఏ విధంగా ఉంటుంది అన్నది ఒక ఉదాహరణతో సహా గౌరవ జడ్జి గారికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందని మనకు తెలిసింది. అదేవిధంగా గౌరవ జడ్జి గారు కూడా అన్ని విన్న తర్వాత కేసుని సెప్టెంబర్ 27కి వాయిదా వేయడం జరిగిందని తెలిసింది. గవర్నమెంటు తరపున ఉన్నటువంటి అడ్వకేట్ గారికి దాదాపుగా 1 month టైం ఇచ్చారు కౌంటర్ ఫైల్ చేయడానికి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో పిటిషనర్ తరపున అడ్వకేట్ గారు కూడా వీలైనంత తొందరగా కేసుని ఇవ్వడమని అడిగినట్టు కూడా తెలిసింది. బట్ ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలుసు, నిన్న కూడా ఒక కేసు ఇదే డేట్కి ఇవ్వడం జరిగింది, ఇదే కోర్టు, ఇదే జడ్జి గారు. సో బహుశా ఆ కేసు ఈ కేసు అన్నీ కూడా ఒకేసారి క్లబ్ చేసి చూడాలనుకున్నారేమో, మరి మనకంత గెస్ చేయలేము. కానీ ఓవరాల్గా కనబడుతుంది, ఓవరాల్గా ఫ్యాక్ట్ అయితే ఇక్కడ మనకు అదే కనబడుతుంది. సో గ్రూప్ 1కి సంబంధించిన కేసులన్నీ కూడా ఒకటే రోజు డేట్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే 2 కేసులు కూడా అదే డేట్కి వచ్చింది. మీ అందరికీ తెలుసు, మరో కేసు కూడా రేపు హియరింగ్ రాబోతుంది. సో బహుశా ఆ కేసు కూడా మళ్ళీ సేమ్ వాయిదా కనుక ఇస్తే అన్ని కేసులు కలిపి ఒకేసారి వినే అవకాశం అయితే ఉంది. చాలామంది కామెంట్స్లలో కానీ విడిగా అడుగుతున్నారు. లాస్ట్ టైం జీవో నెంబర్ 46 కూడా అన్ని కేసెస్, ఆ ఒక ఎంటైర్ ఇష్యూ మీద ఫైల్ చేసినటువంటి అన్ని కేసులు కలిపి ఒకేసారి విన్నారని చెప్పేసి, బహుశా మేబీ అలా కూడా జరగచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం పాత కేసెస్కి లింక్ పెట్టి చూస్తే మనకి కొన్ని కనబడే అవకాశాలు ఉంటాయి. మేబీ ఈ కేసెస్ కూడా అన్ని కేసెస్ క్లబ్ చేసి ఒకేసారి వాదనలు వినొచ్చు, చెప్పలేం. ఎందుకంటే అది కోర్టుకు సంబంధించిన నిర్ణయాలు కాబట్టి వాళ్ళు ఏ విధంగా తీసుకోవచ్చు. అది గౌరవ జడ్జి గారికి, పిటిషనర్ తరపున అడ్వకేట్ గారికి, గవర్నమెంట్ అడ్వకేట్ గారికి మాత్రమే దాని మీద పూర్తి అవగాహన ఉంటుంది. మనం గత పాస్ట్ కేసెస్ చూసుకుంటే మాత్రం ఇప్పటికి 2 కేసులు అదే డేట్ ఇచ్చారు కాబట్టి బహుశా వచ్చే కేసు కూడా అటువంటి ఇచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ అయితే ఇక్కడైతే అదే కనబడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ గ్రూప్ 1 మీద పడ్డ కేసులన్నీ కూడా అన్నీ కూడా వాయిదాల దశలో ఉన్నాయి. సో చూద్దాం మరి ఏమవుతుందో. ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ ఇది. మరొక అప్డేట్స్ తోటి మళ్ళీ ముందుకు వద్దాం.